హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు మనం ఈ పాయింట్ దగ్గర టికెట్స్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి బే ఫ్రంట్ ప్లాజాలో షటిల్ ఎక్కాము. అండ్ ఆ షటిల్ ఈ రూట్ లో వెళ్ళింది. నిన్న చెప్పాను కదా యాక్టివ్ గార్డెన్ అని, అది షటిల్ ఫస్ట్ స్టాప్. కానీ అక్కడ దిగకుండా మనం ఇదే రూట్ లో ఇలా కంటిన్యూ అయిపోయాము. డైరెక్ట్లీ మన లాస్ట్ స్టాప్ ఫ్లవర్ డోమ్ లో దిగాము. ప్రీవియస్ వీడియోలో క్లౌడ్ ఫారెస్ట్ చూసాం కదా, అండ్ ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ ఫ్లవర్ డోమ్ చూద్దాము ఈ రోజు వీడియోలో. అండ్ ఎవరైనా నా ప్రీవియస్ వీడియో చూడలేదు అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఇదే ఫ్లవర్ డోమ్ ఎంట్రన్స్. ఆర్కిడ్ ఎక్స్ట్రావాగెన్జా అని ఫ్లవర్ డోమ్ లో ఒక థీమ్ ఉంది, అది కూడా చూసుకుందాము. అండ్ ఇది ఎంటైర్ ఫ్లవర్ డోమ్ మ్యాప్ అన్నమాట. ఆఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ గార్డెన్స్ బై ది బే లో ఉంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాము. అసలు లోపలికి వచ్చిన వెంటనే నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. గార్డెన్స్ బై ది బే లో ఓన్లీ ప్లాంట్స్ నే పెంచారు, ఇక్కడైతే పెద్ద పెద్ద ట్రీస్ నే పెంచేశారు. అండ్ అక్కడ కనిపిస్తోంది కదా, రూట్స్ తోటి వాళ్ళు యానిమల్ షేప్స్ క్రియేట్ చేశారనమాట. అసలు ఎలా చేశారో గానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా సెక్షన్స్ లాగా డివైడ్ అయి ఉందన్నమాట ఎంటైర్ ఫ్లవర్ డోమ్ అంతా. ఇదేమో ఆస్ట్రేలియన్ గార్డెన్. ఫ్లవర్ డోమ్ లో 32,000 ప్లాంట్స్ ఉన్నాయంట. అంటే అరౌండ్ 160 ప్లాంట్ స్పీషీస్ ఇక్కడ ఉంటున్నాయి. ఎవరికైతే ప్లాంట్స్ అంటే ఇష్టమో, మెయిన్ గా ఎవరికైతే ఫ్లవర్స్ అంటే ఇష్టమో వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ట్రీస్, ప్లాంట్స్ తో పాటు అక్కడక్కడ చిన్న చిన్న క్యూట్ ఆర్ట్ పీసెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, అసలు చాలా ప్లెజెంట్ గా క్యూట్ గా అనిపించింది. అండ్ ఇది స్పెషల్గా ఈ సెక్షన్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకు. సో ఇదొక డ్రింకింగ్ గార్డెన్. ఇక్కడ 3 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒకటి ఎల్లో, ఒకటి వైట్ అండ్ మెరూన్. ఈ ఫ్లవర్ పేరు క్రిసాంతమం ఫ్లవర్ అంట. దీన్ని హెర్బల్ టానిక్స్ లో అండ్ టీ ఫ్లేవర్స్ గా ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ పైగా యూస్ చేస్తున్నారంట. సో ఈ ఫ్లవర్స్ తోటి వాళ్ళు డ్రింక్స్ తయారు చేశారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ కాంప్లిమెంటరీ శాంపిల్స్ కూడా ఇస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు, బట్ ఇది హెల్త్ కి అయితే చాలా మంచిది అని అక్కడ రాశారనమాట. డ్రింక్స్ గురించి పక్కన పెట్టేస్తే ఈ ఫ్లవర్స్ అన్ని వీళ్ళు అరేంజ్ చేసిన విధానం ఉంది. నా 2 ఐస్ అసలు సరిపోలేదు చూడ్డానికి, అంత బాగుందన్నమాట. నాకు మెయిన్ గా ఈ గార్డెన్ చాలా బాగా నచ్చింది, ఆ ఫ్లవర్స్ కానీ వాళ్ళ అరేంజ్మెంట్ కానీ. అండ్ ఈ పాయింట్ నుంచి చూస్తే కంప్లీట్ ఫ్లవర్ డోమ్ మొత్తం కనిపిస్తోంది మనకి. అండ్ అక్కడ 3 హట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ కంప్లీట్ సెక్షన్ మొత్తం ఆర్కిడ్ ఎక్స్ట్రావాగెన్జా అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఆర్ట్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ట్స్ అన్నమాట కంప్లీట్ ఫ్లవర్ డోమ్ లో. నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇది ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ట్రీ అన్నమాట. అండ్ ఇదైతే నాకు భలే నచ్చింది, చాలా క్యూట్ గా ఉంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్నప్పుడు కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని ఆడుకునే వాళ్ళం కదా, ఫ్లవర్ డోమ్ లో ఆడితే మనకైతే అన్ని కలర్స్ దొరికేస్తాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్ డోమ్ లోపల ఒక రెస్టారెంట్ అయితే ఉంది, హాట్స్ అని. ఒకవేళ మీకు మీల్ విత్ అ బ్యూటిఫుల్ వ్యూ కావాలి అంటే ఇక్కడ కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మెనూ కూడా లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత అనేది మనకి బయటనే డిస్ప్లే పెట్టారు. వావ్, నేను ఇందాక చెప్పాను కదా రూట్స్ తోటి వాళ్ళు యానిమల్స్ క్రియేట్ చేస్తున్నారు అని, ఇదైతే నాకు చాలా నచ్చేసింది.
ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫ్లవర్స్ అంటేనే బ్యూటీ కదా. ఈ ఫ్లవర్స్, ఆ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ తోటి షేప్స్ అండ్ ఆర్ట్ పీసెస్ అన్నీ కూడా ఈ ఎంటైర్ ప్లేస్కి చాలా బ్యూటీని యాడ్ చేశాయి. ఇక్కడ నుంచి మనకి ఆర్కిడ్ ఎక్స్ట్రావాగెన్జా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ సెక్షన్లో సౌత్ ఈస్ట్ ఏషియాస్ ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్చర్, కల్చర్ అండ్ ఆర్కిడ్స్ని వీళ్ళు డిస్ప్లే చేశారు. ఇక్కడ కనిపించేవే వైట్ ఆర్కిడ్స్. ఫ్యూ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి నేటివ్ అండ్ హైబ్రిడ్ ఆర్కిడ్స్ ని తెచ్చారు. 7,000+ ఆర్కిడ్స్ ని ఇక్కడ డిస్ప్లేకి పెట్టారంట. సింగపూర్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ నుంచి డిఫరెంట్ స్పీషీస్ ని కలెక్ట్ చేశారంట. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే సింగపూర్ నేషనల్ ఫ్లవర్ కూడా ఒక నేటివ్ ఆర్కిడ్, పేరు వాండా మిస్ వాక్యూమ్. ఆ ఆర్కిడ్ ని కూడా డిస్ప్లే చేశారంట, బట్ మాకైతే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఎప్పుడు ఇక్కడ ఆర్కిడ్ ఎగ్జిబిషనే ఉండదు, ఎవ్రీ సీజన్ కి చేంజ్ చేస్తూ ఉంటారు. అట్ ప్రెసెంట్ తులిప్ మానియా అని తులిప్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. అసలు ఇవెంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. నాకైతే ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్నో లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్నో చూసినట్టుంది. దాని మీద డీటెయిలింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కనిపించే హౌస్ మలేషియన్ ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్డ్. ఇదొక ట్రెడిషనల్ మలేషియన్ హౌస్ అంట. అండ్ ఈ ఫాగీ పాండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పాండ్ లో కొన్ని డాలర్స్ కూడా వేశారు ఎవరో. కంప్లీట్లీ సరౌండెడ్ బై ఆర్కిడ్ ఫ్లవర్స్ అండ్ ఒక మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. కానీ ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. మేము సాటర్డే వచ్చాము, సో వీలైతే మీరు వీక్ డేస్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా ఫ్లవర్ డోమ్ ఎండింగ్కి వచ్చేసాము. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఎగ్జిట్ కనిపిస్తుంది. ఇలా సీటింగ్ కూడా ఉంటుంది ఎగ్జిట్ ముందు, కావాలంటే కాసేపు కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనం లోపల చూసిన కొన్ని ఫ్లవర్స్ డిస్ప్లే చేసి ఉన్నాయన్నమాట. అండ్ అలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా ఆటోమేటిక్ సెన్సార్ డోర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోతే ఒక గిఫ్ట్ షాప్ లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, షర్ట్స్ అలా చాలా ఉన్నాయి. మాకైతే చాలా ఆకలేసి అక్కడ చాక్లెట్ కొనుక్కుని తిన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడమే కానీ మిడిల్లో లంచ్ తినే టైం అసలు లేదు. ఇప్పుడు టైం ఆల్రెడీ 4:30. మేము ఆర్ట్ మ్యూజియం కి వెళ్ళాలి నెక్స్ట్. అది 7 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మేమైతే మళ్ళీ షటిల్ ఎక్కేసాము. మార్నింగ్ ఎక్కడైతే ఎక్కామో సేమ్ అదే స్టాప్లో డ్రాప్ చేస్తారు. బే ఫ్రంట్ ప్లాజా స్టాప్ అన్నమాట. మన స్టాప్కి రీచ్ అయిపోయి. వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం ఎలా ఉంటుంది అని చూద్దాము. ఇదే మ్యూజియం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.